రుద్రాణి జాగ్రత్తగా కావ్య నగను దొంగిలించి రేవతి హ్యాండ్ బ్యాగ్ లో వేసేసింది. ఇక రేవతిని ముసుగు తీయించే ప్రయత్నంలో విజయం నాదే అనుకుంది రుద్రాణి. కాని మనం ముందే ఊహించాం కనకం రుద్రాణికి ఎదురుదెబ్బ కొడుతుంది అని. ఈ క్రమంలోనే బుల్లి స్వరాజ్తో కలిసి రుద్రాణిని చిత్తు చేయడం కీలకంగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కావ్య, మీ అత్తమీద నీకు ప్రేమ లేదా? తను పెట్టిన నెక్లెస్ నువ్వెందుకేసుకోలేదు? వెళ్ళి వేసుకో, మీ అత్తమీద నీకున్న ప్రేమని నిరూపించుకో అని డ్రామా మొదలుపెట్టింది రుద్రాణి. అపర్ణాదేవి కూడా సంబరంగా, వెళ్ళు కావ్య, వండింది చేసింది చాలు, నువ్వెళ్ళి ముందా నెక్లెస్ పెట్టుకొనరా అని పంపిస్తుంది. ఇక కళావతి నెక్లెస్ కోసం వెళ్లి లోపల నెక్లెస్ కనిపించకపోవడంతో షాక్ అవుతుంది. కబోర్డ్స్ అన్ని వెతికి వెతికి విసుగుతో అయోమయంగా బయటకొచ్చి నెక్లెస్ కనిపించడం లేదత్తయ్యా అనంటుంది ఖాళీ నెక్లెస్ బాక్స్ తీసుకొచ్చి చూపిస్తూ. రుద్రాణి, రాహుల్ తప్ప అంతా షాక్ అయిపోతారు. ఎలా పోయింది అంటుంది అపర్ణాదేవి అయోమయంగా. ఎలా పోయిందని కావ్యని అడిగితే ఏం చెబుతుందోదినా? మనమే కనుక్కోవాలి. ఇంట్లో ఉన్నవాళ్ళకి ఆ నెక్లెస్ దొంగిలించే అవసరం లేదు. ఇక మిగిలింది పని మనిషి రత్తాలే అంటూ, రత్తాలు ఒసై అని పిలుస్తుంది రుద్రాణి. ఏంటమ్మా అంటూ ఎంట్రీ ఇస్తుంది రత్తాలు. ఇదిగో రత్తాలు, కావ్య నెక్లెస్ ఏమైనా తీసావా అనంటుంది రుద్రాణి. అమ్మగారు, నన్ను అనుమానిస్తే ఊరుకోను. ధాన్యలక్ష్మి అమ్మగారు ఎన్నోసార్లు తన నగలు పారేసుకుంటే తీసుకొచ్చి ఇచ్చాను నేను, అడగండావిడ్ని అనంటుంది రత్తాలు కోపంగా. దాంతో ధాన్యం, అవును అది నిజమే, రత్తాలు దొంగతనం చేసే మనిషి కాదు అనంటుంది. దాంతో రుద్రాణి, ఇదిగో రత్తాలు, నీ మీద మాకేం అనుమానం లేదు, ఊరికే పిలిచానంతే అనంటుంది. ఇంట్లో ఉన్నవాళ్లెవరూ నెక్లెస్ తీనప్పుడు అదెలా పోయింది అంటాడు రాజ్ కోపంగా. ఇంట్లో వాళ్లు తీసే అవకాశం లేనప్పుడు ఇంటికొచ్చిన కొత్త వాళ్లే తీస్తారు అనంటుంది రుద్రాణి. రుద్రాణి మాటలకు అంతా షాక్ అవుతారు. ఇంద్రాదేవి అయితే కోపంగా, రుద్రాణి ఏమంటున్నా నువ్వు అనంటుంది. నిజం తెలుసుకోమంటున్నానమ్మా. ఇంటి కొత్తగా వచ్చిందెవరు? ఈ రాధే కదా, తనే తీసుంటుంది అంటున్నాను. మీ అందరికీ షాకింగ్ గా అనిపించవచ్చు గాని నేను చెప్పేదే నిజం, కావాలంటే తన్నే అడగండి అనంటుంది రుద్రాణి. పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను, తనలాంటి మనిషి కాదు అంటుంది ఇందిరాదేవి కోపంగా. అది నువ్వెలా చెప్పగలవమ్మా? రాధొచ్చింది ఈ రోజే కదా, పైగా తన వాలకం కూడా అలాగే ఉంది, కాస్త కక్కుర్తి పడినట్లుంది అంటూ రుద్రాణి వాగుతూ ఉంటే రాధగా ఉన్న రేవతి, లేదండి నేనలాంటిదాన్ని కాదు, అసలు కావ్య రూంలోకే వెళ్లలేదు అనంటుంది. దొరికేదాకానే కదా దొరా, ఎలా నమ్మాలి నిన్ను అంటుంది రుద్రాణి. రాజుకి చాలా కోపం వస్తుంది. అత్తయ్య చాలా ఆపండి, తను నాకు అక్కతో సమానం, తను అలాంటిది కాదు అనంటాడు రాజ్ కోపంగా. అయ్యో రాజ్, అక్కలాంటిదే కాని అక్క కాదుగా, 4 మంచి మాటలు మాట్లాడితే కరిగిపోయే మనసు నీది, నీకేం తెలీదాగు అంటుంది రుద్రాణి. రేవతి హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలని ఫిక్స్ అవుతుంది. చివరికి స్వప్న, కావ్య, ఇందిరాదేవి, అపర్ణాదేవి, సుభాష్, ప్రకాశం ఇలా ఎంతమంది చెప్పినా అందరి నోరు ముయ్యించి బ్యాగ్ చెక్ చేయాల్సిందే అంటుంది రుద్రాణి. రేవతి కూడా చెక్ చేయమనే అనడంతో రుద్రాణికి పని ఈజీ అవుతుంది. అయితే రేవతి హ్యాండ్ బ్యాగ్ లో ఆ నెక్లెస్ ఉండదు. దాంతో రుద్రాణి బిత్రపోతుంది. ఇక హ్యాండ్ బ్యాగ్ మొత్తం తిరగేసిన తర్వాత రుద్రాణిపై అంతా గుర్రుగా, సమాధానం చెప్పు, తనే తీసుంటుందని అంత ఖచ్చితంగా మాట్లాడావు కదా అంటూ అంతా గొంతు పట్టుకున్నంత పని చేస్తారు. ఈలోపు కనకం, బుల్లి స్వరాజ్ పైనుంచి మెట్లు దిగి వస్తారు. ఆ నెక్లెస్ ఎక్కడుందో నేను చూశాను, నాకు తెలుసు అనంటాడు. రే ఫ్రెండు, నీకెలా తెలుసురా? నెక్లెస్ ఎక్కడ చూసావు అంటుంది అప్పనాదేవి అయోమయంగా. రా చూపిస్తాను అని రుద్రాణి గదికి తీసుకువెళ్లి రుద్రాణి గదిలోని ఒక కబోర్డ్ చూపించి, ఇందులోనే నెక్లెస్ చూశాను ఫ్రెండు అని అంటాడు. అపర్ణాదేవి ఆ కబోర్డ్ తీసి నెక్లెస్ చూసి షాక్ అవుతుంది. నెక్లెస్ పట్టుకుని బుడ్డోడితో కిందకెడుతుంది. రుద్రాణి ఆత్రంగా, దొరికిందా? ఎక్కడ దొరికింది అనంటే, నీ గదిలోనే దొరికింది అంటుంది అపర్ణాదేవి. బిద్దరపోతుంది రుద్రాణి. చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ని షాక్ లో ఎగరేస్తుంది కిందకి. ఇక స్వప్న అందుకుంటుంది. నీ కొడుకే దొంగ అనుకున్నాను, మూలాలు ఇక్కడున్నాయా అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. ఇదేం బుద్ధి అని ఇంట్లో అంతా చెరో మాట అంటారు రుద్రాణిని. నేనే దొంగతనం చేస్తే నేనే ఎందుకు నెక్లెస్ కోసం వెతకమంటాను అంటుంది రుద్రాణి. రుద్రాణి తాను దొంగతనం చేయలేదని లాజిక్ గా ఎన్ని పాయింట్స్ చెప్పినా, ఏమో అందులో ఏం డొంక తిరుగుడుందో ఏంటో అంటారు అంతా. దాంతో రుద్రాణి దోషిగానే నిలబడుతుంది అందరి ముందు. ఇక ప్రకాశం, అబ్బా, రుద్రాణి దొంగ బుద్ధికి మన ఆకలినెందుకు చంపుకోవాలి, మన ఆనందాన్ని ఎందుకు ఆపుకోవాలి, పదండి తిందాం అనంటాడు. అవును ఆకలేస్తోంది, పదండి అంటుంది అపర్ణాదేవి. అప్పుడే రాజ్, కావ్య ముసుగులో ఉన్న రేవతి ముందుకు వెళ్లి, సారీ అక్క, ఏమనుకోవద్దు అని అనడంతో, పర్లే తమ్ముడు అంటుంది రేవతి. ఇక రేవతిని తీసుకుని రాజ్, కావ్య రుద్రాణి పక్కనుంచే వెళుతుండగా రాజ్ కోపంగా రుద్రాణి వైపు చూస్తాడు. అంతా తినడానికి వెళ్లిపోయాక అక్కడ రుద్రాణి, కనకం, బుల్లి స్వరాజ్ మాత్రమే ఉంటారు. ఆ కిందపడిన హ్యాండ్ బ్యాగ్ ఎవరు తీస్తారు అంటాడు రుద్రాణిని చూస్తూ బుల్లి స్వరాజ్.
దాంతో కోపంగా ఆ హ్యాండ్ బ్యాగ్ తీసి మళ్లీ విసిరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రుద్రాణి. వెంటనే కనకం, బుల్లిస్వరాజ్ హైఫై కొట్టుకుని సంబరపడతారు. సీన్ కట్ చేస్తే రుద్రాణి తన గదిలోకి పోయి ఇలా ఎలా జరిగింది, నేను నెక్లెస్ ఆమె బ్యాగ్ లో వేస్తే ఇక్కడికెలా వచ్చింది అని తెగ గింజుకుంటూ ఉంటుంది. అప్పుడే కనకం, బుల్లిస్వరాజ్ ఆ గదిలోకొస్తారు. గుమ్మం దగ్గరే నిలబడి గుర్రుగా చూస్తూ ఉంటారు. ఏంటలా చూస్తున్నారు అంటుంది రుద్రాణి. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదా ఆంటీ, మీరు సలహా ఇద్దామని వచ్చాం అని అంటాడు బుల్లిస్వరాజ్. నాకేం మీ సలహాలు అవసరం లేదు, వెళ్ళండి అని కసురుకుంటుంది రుద్రాణి. వెంటనే కనకం బుల్లిస్వరాజుని తీసుకుని నేరుగా గదిలోకొస్తుంది. మీకు సలహా అవసరం లేకపోయినా మీరు ఆలోచించేది నెక్లెస్ గురించే కదా, కాకి తీసుకొచ్చుంటుంది మీ గదిలోకి అని అంటాడు బుల్లిస్వరాజ్. వాట్, కాకా అంటుంది రుద్రాణి అయోమయంగా. అయ్యో ఆంటీ, మీకు కాకి కథ తెలీదా? ఒక చెట్టు మీద కాకి గుడ్లను పాము రోజూ తినేసేదట. అందుకే కాకి రోజూ పాము బాధ పడలేక ఒక రాణిగారి గొలుసు తీసుకొచ్చి రాజభటుల కళ్ల ముందు ఆ పాము పుట్టలో వేసిందట. అది చూసిన రాజభటులు ఆ పాము పుట్టను తవ్వి పామును చంపేసి గొలుసు తీసుకొని పోయారట. అప్పట్నుంచి కాకికి ఆ పాము బాధ తప్పిందట అని కథ చెప్తాడు బుల్లోడు. కథ చాలా బావుంది డార్లింగ్ అంటుంది కనకం నవ్వుతూ. దీని నీతి ఇంకా బావుంటుంది డార్లింగ్ అంటూ రుద్రాణి వైపు తిరిగి, మనం ఒకరికి అన్యాయం చెయ్యాలనుకుంటే ముందు మనమే అన్యాయం అయిపోతాం అని అంటాడు. రుద్రాణి షాక్ అయి రగిలిపోతుంది. రుద్రాణి కోపంగా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అంటుంది. నువ్వు నెక్లెస్ మా అమ్మ బ్యాగ్ లో వేశావని నాకు తెలీదనుకున్నావా? అందుకే అందులోంచి తీసి నీ గదిలో పెట్టాను. గుర్తుపెట్టుకో, మా అమ్మకి నేనున్నాను, మా అమ్మ జోలికి రావద్దు అని పెద్ద వార్నింగే ఇస్తాడు బుడ్డోడు. వెంటనే డార్లింగ్ నీ ఫోన్ ఇవ్వు, ఈ టైంలో మంచి పాట ఉండాలి అంటూ కనకం ఫోన్ తీసుకుని అనుకున్నదొక్కటి అయినదొక్కటి సాంగ్ ప్లే చేసి మరీ రుద్రాణికి చిర్రెక్కిస్తాడు బుల్లిస్వరాజ్. ఇక మొత్తానికి బుల్లోడి వార్నింగ్ అయితే అదిరింది. కాని రుద్రాణి ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆమె ఇలా చేసిందని బుల్లిస్వరాజ్ చేతే అందరిలో చెప్పిస్తే సీరియల్ అయిపోతుందన్న ఒక్క బాధ తప్పితే మరొకటుండదు. రుద్రాణి కుట్రల్ని స్వప్న చాటుగా వింటుంది. ఆ సమస్య వరకు సాల్వ్ చేసేస్తుంది. రుద్రాణి ఇలాంటిదని ఇంట్లో అందరికీ తెలుసు. కాని ఏదో మైక వచ్చి గతం మర్చిపోయిన వాళ్లలా మారిపోతూ ఉంటారు సమస్య వచ్చేసరికి. ఎందుకంటే రుద్రాణి, రాహుల్ ఆ ఇంట్లో లేకపోతే సమస్యలే రావు కాబట్టి. పైగా ఇదిగో రుద్రాణి ఇలా చేస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక బుడ్డోడి వార్నింగ్ తర్వాత రుద్రాణి మారిపోతుందా అంటే మారలేదు. కమింగ్ అప్ లో డాన్స్ వంకతో రేవతి తల మీద ముసుగును లాగేసింది అందరి ముందు. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.